సో మనం చాలా మందిలో ట్రేడింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి ఉంటారు. అదేంటంటే మనం ప్రతిరోజు ట్రేడ్లో ఒక ట్రేడ్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ ట్రేడింగ్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తూ ఉంటాం ఒక ట్రేడ్ 2 ట్రేడ్స్లో. అలా కాకుండా సడన్గా ఒకే సింగిల్ ట్రేడ్లో మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మొత్తం రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వకుండా, పొజిషన్ సైజింగ్ ఫాలో అవ్వకుండా ఏంటంటే ఎక్కువ స్టాప్ లాస్తో మనం ఒక ట్రేడ్ తీసుకుంటాం, ప్రాఫిట్ వచ్చేస్తుందని చెప్పి. సడన్గా ఏమవుతుందంటే ఆ ట్రేడ్ అనేది లాస్లో వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తామో ప్రీవియస్గా ఒక 10 ట్రేడ్స్లో ఒక ట్రేడ్లో మార్కెట్కి ఇచ్చేస్తాం అన్నమాట. సో అందుకోసం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కనుక టెక్నిక్ ఫాలో అయినా ఏది చేసినా రిస్క్ మేనేజ్మెంట్ పొజిషన్ సైజింగ్ అనేది ప్రాపర్గా లేదనుకోండి, మనకి మార్కెట్లో ఏమవుతుందంటే మనం ఏదైతే మనీ ఎర్న్ చేసామో ఆ మనీ మొత్తం ఒక ట్రేడ్లో మార్కెట్కి ఇచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసమే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్లో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం స్లోగా మార్కెట్లో మన యొక్క రిటర్న్స్ అనేది ఇంక్రీజ్ చేసుకొని ట్రై చేయాలి. అంతేగాని సింగిల్ ట్రేడ్లో నాకు ప్రాఫిట్ రావాలని చెప్పి కనుక మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మొత్తం మనీ లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా క్యాపిటల్ ప్రొడక్షన్ అనేది మన మేజర్ థింగ్ ఇన్ అవర్ ట్రేడింగ్ అన్నమాట.